మళ్ళీ పడుకున్నాడు. మనతో నవ్వట్లేదంట, తల తిరుగుతుంది, వామిటింగ్స్ వస్తుంది. థ్యాంక్ యూ మ్యామ్. గ్యాస్ ఇది ఎంజాయ్మెంట్ అంటారు దీన్ని. చాలా వేడికి చల్లగా ఉంది. పప్పు దినుసులు, నూనెలు ఏవైనా 100% స్వచ్ఛం. శతాబ్ది ఆర్గానిక్స్, రసాయన రహితం, ఆరోగ్య భరితం. అట్లా ఫేస్ కూడా ఎంత మంచిగా ఉందో, గ్లోగా. బ్రో బ్రో వాట్ హ్యాపెన్ బ్రో? అదాకేమున్నాయి బ్రో? తిట్టినా దేక్. Hey guys, very good morning. 12 hours కోమా తర్వాత ఈ ఫేస్ ఉంది. జస్పార్ నుంచి సర్చు వచ్చే రూట్లో మధ్యలో ఒక ప్లేస్లో ఆగినాం. చాలా తప్పు చేసాము. మాకు చెప్పారు కూడా ఎక్కడ ఆగొద్దనేసి. తప్పు చేసి అక్కడ ఆగి హై ఆల్టిట్యూడ్ సిక్నెస్ వచ్చేసి డైమాక్స్ వేసుకున్నా కూడా పనికి రాలేదు, హెడ్ఏక్ టాబ్లెట్ వేసుకున్నా పనికి రాలేదు. తిన్నదంతా వామిటింగ్ అయిపోయి రాత్రి మేము 8ంటికి వండుకుంటే ఇప్పుడు 8ంటికి లేసాం మేము. సో సర్చులో ఉన్నాం ప్రస్తుతానికి. టైం 8:45 అవుతుంది. ఇక్కడ నుంచి బయలుదేరాలి. ఎండ గట్టిగా ఉంది. నేను చూపిస్తాను ఇక్కడ స్టే చేసాము. 1100 రూపీస్ తీసుకున్నారు, ఇంక్లూడింగ్ ఇండోర్ టాయిలెట్ 5 మెంబర్స్కి. ఫుడ్ మీకు ఇక్కడ ఏది కూడా తక్కువలో దొరకదు, అన్నీ ఎక్కువలోనే దొరుకుతుంది. సో మ్యాగీ 60 ఉంటుంది, టీ 30 ఉంటుంది, వాటర్ బాటిల్ 30 ఉంటుంది, ఆమ్లెట్ 60 ఉంటుంది. సో ఇది లొకేషన్. చేతి కూడా ఊగుతుంది, ఏమనుకోకూడదు. చాలా షివరింగ్ కూడా అయింది రాత్రి. అసలు అందరిది ముఖాలు చూడండి ఎట్లా అయిపోయింది. ముఖం చూపిరే రే. ఈయనది అంటే నేను భయపడ్డా కానీ ఈయన ఫస్ట్ భయపట్టించింది నన్ను. నోజ్ బ్లాక్ అయిపోయింది రాత్రి. అండ్ ఇమ్మీడియట్గా సొల్యూషన్ హై రేజ్ హెడ్ పొజిషన్ పెట్టుకొని క్లియరెన్స్ అయిపోయింది. నిజంగా చెప్పాలంటే ఓపిక. అవి చూసిన తర్వాత మళ్ళీ బండి స్టార్ట్ చేద్దామని ఉంది కానీ చెరిగాడు అవుట్. చెరిగాడు చూపిస్తా. చెరిగాడు అంటే అండ్ డైమాక్స్ చేసుకోమంటే వేసుకోలేదు వాడు నిన్న. వాడిని బండి పైన పడుకోమని చెప్పా, పడుకోలేదు అనుకుంటా. మళ్ళీ లోపల పోయి పడుకున్నట్టున్నాడు. 2 సార్లు వామిటింగ్ చేశాడు. 3 బండ్లు ఇక్కడ, 2 బండ్లు ఇక్కడ. ఈ సింగిల్ ఇవి మేము ఉన్నది. అది షిఫ్ట్ చేసి చూపిస్తా. మళ్ళీ పడుకున్నాడు. మనతో నవ్వట్లేదంట, తల తిరుగుతుంది, వామిటింగ్స్ వస్తుంది. థ్యాంక్ యూ మ్యామ్. మీ కుకీస్ సేవ్ చేసింది. స్పెషల్ థ్యాంక్స్ టు శతాబ్ది ఆర్గానిక్స్. వాళ్ళ కుకీస్ మాకు సేవ్ చేసింది. ఎందుకంటే హై ఆల్టిట్యూడ్లో మైదా అన్నీ తినొద్దంట. జవర్ కుకీస్ ఉన్న వల్ల తిన్న వల్ల కొంచెం every day we lost minds. We don't remember what's wrong and what's right. The world is dead but we stay, 'cause we are born as living fights. We live to die, we live to die, and we survive.
We lost our minds in the darkness of night. We live to die. We lose our souls every day. We lost our minds. హే గైస్, చెర్రీ బైక్ డ్రాప్ చేశాడు. అలీగానే ఉండే రోడ్డు, సో అందువల్ల చెర్రీ బైక్ కింద పడింది. చూడొచ్చు రోడ్ ఎలా ఉందో. అటెల్ వాటి నేను చెప్తా. సో బైక్ ఇలా లిఫ్ట్ చేయాలని చూపిస్తాం ఇప్పుడు. సో ఇలా ఉండాలి. వెయిట్ 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 గైస్, సర్చు నుంచి ఎలాంటి వ్లాగ్ చేయలేదు. గోప్రో బ్యాటరీ అనుకున్నాను, బ్యాటరీ కాదు, మన ఎస్డి కార్డ్ ఇష్యూ ఉండే. ఎస్డి కార్డ్ చేంజ్ చేసా. ఇప్పుడే ఎస్డి కార్డ్ చేంజ్ చేసా. చాలా మంచి వ్యూస్ వచ్చింది. నరేష్ తీశాడు, సో నరేష్ వేసా. 12 hours మా మెమరీ లేదు. 12 hours మేము కోమాలో ఉండే. ఏం చెప్పాలి అర్థం కావట్లేదు, కానీ పెదాలు ఎండిపోతున్నాయి. ఎక్కువసేపు ఆగితే ఆల్టిట్యూడ్ హిట్ అవుతుంది. ఎక్కడ ఆగినా కూడా సుస్తు బ్రేకే. నేను ఎంత నీళ్ళు ఆగినా మాకే గుర్తులేదు, కానీ సుస్తు మాత్రం దానికన్నా డబుల్ వస్తుంది. నిజంగానే ల్యాండ్ ఆఫ్ హై పాస్. మేము ఒక వంత అంటే సైక్లర్స్ ఉన్నారు, సైక్లర్స్ వెళ్తున్నారు. నిజంగా మేము దీనికే నానా తంతలు పడుతున్నాము. సైకిల్ పైన వెళ్తున్నారు, లెస్ లగేజ్. వాటర్ కూడా మా అంటే ఒక 2 liters క్యారీ చేయగలరు వాళ్ళు. సార్ నేను హ్యాండిక్యాప్ సార్, కొంచెం ఎవరైనా వచ్చి పట్టుకోవాలా బండిని. వీఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ హియర్ ప్యాంగా. చర్య ఇంకా ఎంతసేపు ఉందిరా? 4 hours 4 minutes ఉంది. దీని తీసిన వీడియోకి ఆడియో ఉండదు, వాయిస్ ఓవర్ ఇవ్వాలి. చలో దమ్మాడుతుంది. లెట్స్ మూవ్. హే గైస్, బ్యాక్ టు బ్లాగ్స్. మొత్తం ఎట్లా అంటే మొత్తం నోరంతా డ్రై అయిపోయింది, పెదాలు మొత్తం డ్రై అయిపోయింది. చలి స్టార్ట్ అయింది. స్నో క్యాప్స్ కింద జారిపోయింది కనిపిస్తుంది అనుకుంటా మీకు. ఐజా క్లోజ్ చేసి నడిపిస్తేనే ఇక సెట్ అయ్యేటట్టుంది. మొత్తం పెదాలు మొత్తం డ్రై అయిపోయి థ్రోట్ డ్రై అవ్వడం స్టార్ట్ అయిపోయింది. స్నో క్యాప్స్ చూపించడానికి నేను వ్లాగ్ చేయడానికి ట్రై చేసిన, అంతలోపు స్నో క్యాప్స్ వెళ్ళిపోయినాయి. పైనకి వెళ్ళినప్పుడు కనిపిస్తాను ఇక్కడ ఒక్క నిమిషం. ఇంకోటి బండి పికప్ తక్కువైపోయింది. అదంతా స్నో క్యాప్స్ జారింది. కింద దగ్గరలో కనిపించింది, ఇప్పుడు దూరంలో కనిపిస్తుంది అంతే. చలో రైట్ అప్ టు 1 hour 13 minutes 42 kilometers. 5:20కి సర్చ్లో ఉంటాం. సీ యూ ఎట్ సర్చ్ ఆర్ ఎనీ లొకేషన్ అప్పుడు చూస్తాం. చలో. హే గైస్, సూర్యతాల్కి దగ్గరలో ఉన్నాము. ఇక్కడ కొంచెం
ఆఫ్ రోడింగ్ వస్తుంది. మన పక్క నుంచి వాటర్ క్రాస్ అవుతూనే ఉంది. సో ఆ వాటర్ తీసుకొస్తుంది ఇక్కడ. అమ్మా, ఈ వ్యూ చూడండి. రెండు కార్లకి స్పేసే లేదు. కొంచెం ఆఫ్ రోడింగ్ ఉంటుంది ఇక్కడ నుంచి. ఇంకో బ్రిడ్జ్ కూడా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. మౌంటైన్స్ ల్యాండ్ స్లైడ్ అయ్యి ఎట్లుంది చూడండి. తాంగ్లాంగ్లా ఫైనల్లీ వి రీచ్ తాంగ్లాంగ్లా. ఊపిరి ఆడట్లేదు, స్నో పడుతుంది, సో ఎక్కువసేపు ఆడట్లేదు. సో సారీ వన్య మ్యామ్, మేము బ్యానర్తో ఫోటో దిగలేకపోతున్నాము. ఆ బ్యానర్ కూడా తీయట్లేదు, స్నో సడన్గా స్టార్ట్ అయింది. సో మేము ఇక్కడ నుంచి బయలుదేరిపోతున్నాము. చాలా చల్లగా ఉంది. You have reached Tanglangla. Hey guys, on the road side లో స్నో క్యాప్ ఉంది. ఫస్ట్ స్నో క్యాప్. చాలా చల్లగా ఉంది.
హే దమ్ము, ఇప్పుడే ఫస్ట్ స్నో దగ్గరికి వచ్చాము. భయంకరంగా చల్ల ఉంది, అందరు ఆడుతున్నారు. మెల్ల మెల్ల. అయ్యా, ఓ మై గాడ్, అయ్యా. ఉందో కెమెరా వీకిందో? ఉంది చూడొచ్చు. అక్కడ పైన పెద్ద స్నో ఉంది. అంతా అక్కడి నుంచి వచ్చాము. చూపిస్తే ఎక్కడి నుంచి వచ్చాము. మాలో కూపిరి ఆడతారని డైమాక్స్ వేసుకుంటున్నారు. అండ్ ఎక్కడి నుంచి వచ్చాము చూపిస్తా. ఆ కొండ ఉందా, ఈ కొండ వెనక, అంటే ఆ స్నో ఉన్న కొండ వెనక నుంచి మేము ఇట్లా ఆ కొండలు దాటుతూ ఇక్కడ వరకు వచ్చినాము. రూట్ చూడొచ్చు ఎట్లుందో. ఇంత వచ్చి ఇట్లా వచ్చాము. అండ్ ఇంకా చాలా ఉంది. ఇట్లా వెళ్ళి ఇంకా ఆ కొండ పైకి వెళ్ళి అటు వెళ్ళాలి. అటు సర్చు. మన బేబీని చూడండి. హాహాహాహా. స్నోతో ఆడిపిద్దామా అండి మన బండికి, మన బంగారంని. ఆహా, ఫ్రెష్ స్నో, ఇది ఫ్రెష్ స్నో. ఇప్పుడు విష్ణాన్నకి వేద్దాము. నన్ను కొట్టిండు ఇందాక, పెద్ద గోల్గప్ప కొడదాము. ఫ్రెష్ స్నో ఇది. ఇప్పుడు నెక్స్ట్ నరేష్ అన్న. కొడితే ముఖం పచ్చడైపోవాలి. మా బండ్లు చూడండి. దమ్ము వస్తుంది, వెళ్ళబోదాము. తెలంగాణ కార్ అనేది హైదరాబాద్ నుంచి వస్తుందంట. సో వాళ్ళు ఎట్లా అంటే ఆపి మరీ చేర్ చేశారు అందరినీ. ఐ థింక్ సో ఫోటో దిగుతారు అనుకుంటా. నరేష్తో మాట్లాడారు. నిజంగా కార్లో ఫ్యామిలీతో రావడం కూడా ఒక గ్రేటే. మన బండ్ల పైన చిన్నపిల్లలు పెద్దోళ్ళు ఉండని ఉట్టి మేల్స్ రావడం ఈజ్ డిఫరెంట్. టోటల్ ఫ్యామిలీని వేసుకొని హైదరాబాద్ నుంచి రావడం ఈజ్ డిఫరెంట్. చలో, లెట్స్ ఎస్కార్ట్ దెమ్. కొండ నీడనే ముందు చూడొచ్చు. కొండ నీడనా మరి క్లౌడ్స్ నీడనా తెలియదు. బట్ ఇదంతా నీడ మళ్ళీ అటు ఇటు మొత్తం సన్లైట్ ఉంది. అక్కడ కూడా ఉంది స్నో క్యాప్స్. రోడ్ అయితే చాలా బాగుంది. రోడ్ వరి అవ్వాల్సిన అవసరమే లేదు. ఎక్సెల్ కాదు, నడుచుకుంటూ వచ్చినా పోవచ్చు, అంత మంచిగా ఉంది రోడ్డు. మేము రోడ్ ఎట్లుంటుందో పంచలు గించలు అయితే ఏమని భయపడ్డాము. ఇక్కడ లేకుంది అన్న, లేకు
లేకు వద్దంట, మళ్ళీ ఆగరంట. సరే వెళ్ళిపోదాం. ముందు చూడండి, బాగుంది, చాలా చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. చిన్న ప్యాంగాంగ్ లెగ్ మిస్ అయ్యాం, చిన్న ప్యాంగాంగ్. మన ఫస్ట్ వాటర్ క్రాసింగ్. ఫస్ట్ వాటర్ క్రాసింగ్ మన లే రైడ్లో బండి స్నానం చేసింది. బాగుంది, గుడ్ ఎక్స్పీరియన్స్. ఇచ్చిపాడ్. ఈ సెకండ్ వాటర్ క్రాసింగ్ మాకు ఇంతకుముందు ఏమో చిన్నది ఉండే. ఇక్కడ డిఫరెంట్ ఉన్నారు మనసులో చూస్తే కొంచెం. చూడచ్చు ఎలా ఉందో. ఓకే, మేము టీ బ్రేక్ కోసం ఆగాము, మళ్ళీ కలుస్తాను. టైం వచ్చేసి ఇప్పుడు 4:19 అవుతుంది. తినడానికి ఆగినాం, ఇప్పుడు ఆగినాం. ఇక్కడ రెస్టారెంట్ ఉంటే చాయ్ తాగడానికి ఆగినాం, బట్ ఆఫ్టర్నూన్ ఏమి తినలేదు కాబట్టి ఇప్పుడు తిందామని చెప్పి ప్లాన్ చేసి ఉన్నాం. ఇక్కడ విక్రమ్ ఉన్నాడు నా పక్కన, షఫీ బాయ్. అటు పక్క చూసుకుంటే విష్ణు అన్న చెర్రీ వాళ్ళ ఇంట్లో వాళ్ళతో ఫోన్ మాట్లాడుతున్నాడు. ఓకే గైస్, నార్మల్ ఫుడ్ ఆర్డర్ ఇచ్చాము, ఎగ్ సంబంధించిన ఫుడ్. ఇక్కడ సిగ్నల్ ఏం లేవు, ఫోన్లు అవుట్, ఏ సిమ్ లేదు, ఓన్లీ పోస్ట్ పెయిడ్ ఒకటే వస్తుంది. తిన్న తర్వాత మళ్ళీ బైక్ పైన మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్. ఇది చెరీ ఏం ప్లేస్ ఇది? కరులో ఉన్నాము. ఉద్దా రెస్టారెంట్ కరులో తిన్నాము. ఇక్కడ నుంచి హోమ్ స్టేకి వెళ్తున్నాము. అది శ్రవణ్ అన్నది, వన్ ఆఫ్ ది క్లబ్ అడ్మిన్ ఆఫ్ IBC ఇండియన్ బైకింగ్ కల్ట్. తనే మనకి లే నుంచి టోటల్ ఐటనరీ ఇస్తున్నారు. అసలు యాక్చువల్గా మనాలి నుంచి తనే ఇస్తున్నారు. చలో, ఇక్కడ నుంచి 40 minutes. ఇది లే కిందనే వస్తుంది, కానీ ఇక్కడ నుంచి 40 kilometers హోమ్ స్టే ఉంది. అక్కడ నుంచి లే మార్కెట్ 1/2 hour, శాంతి స్తూప 5 minutes. నెక్స్ట్ ఐటనరీస్ అన్నీ అక్కడికి వెళ్ళిన తర్వాత. చలో, లెట్స్ రాక్.